హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా కాకరకాయలు తీసుకుని కడిగేసుకొని నెక్స్ట్ ఇలా చెక్కు తీసేయాలి. ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే మీరు ఇలా ఏమీ చేయకుండానే కట్ చేసుకోవచ్చు, బట్ అలా తీస్తే కొంచెం చేదు అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇట్లా మీరు రౌండ్గా కట్ చేసుకోవాలండి. కడిగేసిన కాకరకాయని మీరు ఇట్లా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ తీసుకున్న కాకరకాయలు కొన్ని రౌండ్గా జస్ట్ లైట్గా చిన్న ముక్కని చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకున్నాను. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని ఫస్ట్ మనం కొంచెం ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. చూసారా? నెక్స్ట్ దీంట్లో మనం కొంచెం పసుపు మరియు కొంచెం ఉప్పు వేసుకొని ఫస్ట్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. సో ఎవరైతే కాకరకాయ అంటే చేదు అనుకుంటారో మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకు కొంచెం లైట్గా చేదు అనేది తగ్గుతుంది మరియు బాగుంటుంది. చాలా పుల్లగా స్వీట్గా అట్లా చాలా బాగుంటుంది ఈ కర్రీ. చూసారా? ముక్కలు మెత్తపడితే సరిపోతుంది, ఎక్కువ ఏమీ ఉడకనవసరం లేదు. ఇక్కడ ముక్కలు మెత్తపడిపోయాయి. అండ్ ఈలోపు కొంచెం చింతపండు తీసుకుని వాటర్ పోసుకొని నానపెట్టుకొని ఉంచుకోండి. ఇది మీరు స్టార్టింగ్లో అయినా చేసుకోవచ్చు, ఫస్ట్ ఇది చేసిన తర్వాత నెక్స్ట్ కట్ చేసుకోవచ్చు. సో నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఈలోపు బాండి తీసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కూడా చూసారా, నాకు ఇక్కడ చాలా తక్కువ ఆయిలే పట్టింది. మనకి పోపు ఉల్లిపాయలు వేగే అంతవరకు ఉంటే సరిపోతుందండి. సో మనకి పోపు వేగిపోయింది, నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేగిపోతున్నాయి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఒక 4 to 5 వేసుకోండి. మీకు ఒకవేళ కారం వద్దు అనుకుంటే కంప్లీట్గా మీకు పచ్చిమిర్చి కారంతో అయినా మీరు ఇంకో 2 ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఈలోపు ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేగుతూ ఉంటాయి. మనం వేసుకున్న చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోండి. చూసారా? ఇక్కడ ఆల్మోస్ట్ వేగిపోయాయండి ముక్కలు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఒకసారి కలపండి. సో ఇక్కడ కాకరకాయ ముక్కలు 3/4 వరకు ఉడికిపోయాయి అండ్ పచ్చిమిర్చి కూడా హాఫ్ మనకి వేగిపోయాయి. సో ఇవన్నీ మనం ఒక 5 minutes అట్లా ఉంచితే సరిపోతుంది. 5 to 8 minutes అంతేనండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ముక్కలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. మనం ఈ చింతపండు పులుసు వేసుకోకముందు ముక్కలన్నీ వేగితేనే మనం వేసుకోవాలి, మెత్తగా పడి. లేదంటే వన్స్ మీరు ఈ చింతపండు పులుసు వేస్తే అవి ఇంకా మీకు ముక్కలు వేగవు మరియు పచ్చిగా ఉండిపోతాయి. సో ఇట్లా మీరు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 minutes తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలుపుకోండి. ఇందులో మనం ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుంటున్నాము. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అంటే బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా కారం, ఒకవేళ ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం ముక్కలు అనేవి ఉప్పులో ఉడకపెట్టాం కదా. సో ఒకవేళ మీకు ఉప్పు సరిపోదు అనుకుంటే మీరు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి కలిపేసుకోండి. మూత పెట్టేసి మీరు మళ్ళీ ఒక 5 minutes అట్లాగా మీరు కనుక మగ్గిస్తే ఆ వాటర్ అనేవి ఇంకిపోతాయి. సో ఈ వాటర్ కొంచెం మనకి తగ్గిపోతే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అండి. ఇప్పుడు చూడండి, చూసారా? వాటర్ క్వాంటిటీ అంత ఉంటే సరిపోతుంది. మన కాకరకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో.